నీటిని వృధా చేయరాదు. గుడి బడి అనే తేడా లేకుండా ప్రతి చోట కనిపిస్తుంది ఈ సందేశం. అయితే మంచినీటి మాట అటుంచితే కనీసం వాడేసిన నీటినైనా దాచాలి. దీనికోసం ఇంటికో ఇంకుడు గుంత తప్పనిసరి. భవిష్యత్తు తరాల కోసం భూగర్భ జలాలను కాపాడుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో నీటి కొరత తప్పదని నిపుణులు చెబుతున్నారు. రాబోయే కాలంలో నీరు ఉన్న దేశమే గొప్పదిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాలు కాంక్రీటు జంగిల్లా మారిపోతున్నాయి. దీంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా పోతుంది. దీంతో నీటి వాడకమే తప్ప దాపరికమే ఉండట్లేదు. ప్రస్తుతం భూమిపై కేవలం 2% మాత్రమే ఉపయోగపడే నీరు ఉంది. సంరక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలు నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఇంకుడు గుంతలు తవ్వించి వర్షపు నీరు వెళ్లేటట్టు చేస్తే అవి భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి. ఇంకుడు గుంత కోసం 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతులో గోళాకారంలో గుంత తవ్వాలి. ఇందులో ఇసుక, కంకర వేసి నింపాలి. వర్షపు నీటితో పాటు నిత్యం వాడే నీటిని గుంతలోకి వచ్చేలా చెయ్యాలి. దీంతో మురుగునీరు శుభ్రంగా మారి భూమిలోకి ఇంకుతుంది. బావులు, బోర్లలో సమృద్ధిగా జలాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. భూగర్భ జలాలు మొత్తం అంతరించిపోయి నీటి ఎద్దడి బాగా సమాజంలో పెరిగిపోతుంది. పూర్వకాలంలో గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, చెరువులు, అలాగే బావులు, ఇళ్లలో అయితే ఇండివిజువల్ హౌసెస్ లో ఇంకుడు గుంతలు ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువగా ఉండేవి. ఆధునిక పోకళ్ళు అంతా అపార్ట్మెంట్లు రావటం, ఇంకుడు గుంటలు లేకపోవటం, అలాగే మళ్ళీ తిరిగి నీరు భూగర్భ జలాల్లోకి వెళ్లకపోవటం, వీటన్నిటి వల్ల భవిష్యత్ తరాలకి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని మనం అందరం గమనించాలి. పౌరుడు యొక్క బాధ్యతగా ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తే గానీ ఈ సమస్య నుంచి మనందరం బయటపడడం అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. హైయెస్ట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఏదైనా ఉందంటే అది రెయిన్ వాటర్. కానీ ఇప్పుడు తొలకరి వర్షం జరిగితే నెత్తి మీద జుట్టు కూడా ఊడిపోద్ది. కారణం ఏంటంటే తొలకరి వర్షం అంతా కూడా ఆమ్ల వర్షం. దీనికి కారణం ఏంటంటే వాయు కాలుష్యం పెరగటం. గాలిలో పెరిగే వాయు కాలుష్యం వర్షం ద్వారా భూమిలోకి చేరుతుంది. ఆ భూమిలోకి చేరేటువంటి కాలుష్య జలాలు మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మీ రూఫ్ టాప్ నుంచి వచ్చేటువంటి వర్షపు నీటిని గ్రౌండ్ లో 40 నుంచి 60 అడుగులు బోర్వెల్ కింద వేసి పైన ఫిల్టర్ బెడ్ ఒక 20 అడుగుల వరకు శాండ్, తర్వాత మట్టి, చిన్న చిన్న గులకరాళ్లు, బొగ్గు, దాని తర్వాత ఒక మాదిరి రాళ్లు, ఆ తర్వాత బండరాళ్లు, పెద్దరాళ్లు ఇలా వేసి ఫిల్టర్ బెడ్ ఫామ్ చేసుకుని పైనుంచి పడే రెయిన్ వాటర్ ని దీంట్లోకి తీసుకెళ్తే తర్వాత పెర్క్యులేట్ అయ్యి ఖచ్చితంగా రీఛార్జ్ అవుతుంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి పంపిస్తే భవిష్యత్తు తరాలకు నీటి కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక మురుగునీటిని ఇంకుడు గుంతల్లోకి పంపిస్తే మురుగు ఉండదని, దోమల బెడద కూడా ఉండదని చెబుతున్నారు. భూగర్భ జల సంపద తరిచుకుపోతున్న ఈ రోజుల్లో మన ఇంటి అవసరాలకి, వ్యవసాయానికి తప్పనిసరిగా మనకి నీటి యొక్క ఆవశ్యకత పెంచడానికి ఇంకుడు గుంటల యొక్క ప్రాధాన్యత పెరిగింది. చాలా చోట్ల పట్టణాల్లో ఎందుకంటే పేవ్మెంట్స్ మీద ఇది వేసేసరికి నీరు ఇంకలేదు. అందుకని కాంపౌండ్ అంతా కూడా మనకి సాధారణంగా నీరు ఇంకేట్టుగా దాన్ని మనం రూఫ్ టాప్ చేయాలి. అలాగే కనీసం గడ్డిని పెంచాలి. చిన్న సైజు మొక్కల్ని పెంచినట్లయితే నీటిని ఆ వేళ్లు అబ్జర్వ్ చేసుకుంటాయి, తడిగా ఉంచుతుంది, హీట్ తగ్గిస్తుంది. రెండోది భూగర్భ జల సంపద పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది.